పెంతెకొస్తు సహవాసం వాగ్దాన ఫలము, పరలోక అగ్ని ద్వార పామరులు శుద్ధియాయే. పెంతెకొస్తు సహవాసం వాగ్దాన ఫలము, పరలోక అగ్ని ద్వార పామరులు శుద్ధియాయ్. పేతురు సందేశం ప్రజలకేమో రక్షణ, ప్రవహించే శుభవార్త పరిశుద్ధులచే. పేతురు సందేశం ప్రజలకేమో రక్షణ, ప్రవహించే శుభవార్త పరిశుద్ధులచే. చెట్టునకు మంచువలె, భూమికి వెలుగువలె, విత్తనముకు నీరు వలె నాకు నీ ప్రభావం. చెట్టునకు మంచువలె, భూమికి వెలుగువలె, విత్తనముకు నీరు వలె నాకు నీ ప్రభావము. అవసరమయ్యా అభిషేకించు, నాకు అవసరమయ్యా నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నింపు, పరిశుద్ధ పరచుము. పరిశుద్ధాత్ముడా నన్ను శుద్ధీకరించుము, నా ప్రియ శుద్ధాత్ముడా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం ఇలాగున దేవుని వాక్యమును మనము ధ్యానం చేటుకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియా కాండము 8వ అధ్యాయము 28 నుండి గమనించండి ప్రియులారా, 14 నుండి 36 వరకున్న ఎక్కువ వచనాలను ఈరోజు క్లుప్తంగా మనము వినబోచున్నాం. ప్రియులారా, మరి ఈ వచనాలలో యాజకులైన అహరోను మరియు అతని కుమారులు దేవుని కొరకు ప్రతిష్ఠించబడి పవిత్రపరచబడి దేవుని సన్నిధిలో వారు గడుపవలసిన కాలములను నియమించబడిన విధులను గైకొనుచున్నటువంటి విధానం ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వారి నిమిత్తమై ప్రత్యేకంగా బలి అర్పణ అనేది అర్పించబడుతూ వచ్చింది. అయితే పిల్లరా, మనము చదవబోచిన వాక్యం 35, మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద 7 దినముల వరకు రేయింబగళ్ళుండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, దీవెన ఆశీర్వాదం దయచేయండి. మేలు చేతయు నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ పరలోక హస్తం తోడయుండునుగాక. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి, ఆత్మ బలముతో నింపండి, అభిషేకించి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, వాక్కు చేత మాతో మాట్లాడమని, మమ్ములను బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్యంలో అహరోను మరియు అతని కుమారులు దేవుని గుడారంలో యాజక ధర్మపు సేవలో వారు ఉండవలసినటువంటి కాలాన వారు దేవుని గుడారములో 7 దినములు వారు ఉండవలెనని మోషేకు ఆజ్ఞ అయిందని తెలియజేశారు. మరి తరువాత 36వ వచనం చూస్తే, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును
అతని కుమారులను చేసిరి అని చదువుచున్నాం. పిల్లరా, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ చొప్పునట వారు ఆ ప్రకారమే దేవుని గుడారములో వారు 7 దినములు ఉండినారని చూస్తున్నాం. మొదటిగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ తన గుడారంలో వారు ఉండాలని, తన సన్నిధిలో వారు నిలవాలని, దేవుని యొక్క సముఖమున వారు నిలిచి ఉండవలెనని ప్రభువు వారికి ఆజ్ఞాపించారు. ఆ ప్రకారంగానే వారు ఉండినారు. దేవుడు తన జనులైన వారికి తన వాక్కును ఎన్నో విధాలుగా బయలుపరుస్తూ కొన్నిసార్లు అదే వాక్కును తప్పక చేయవలెనని ఆజ్ఞాపిస్తారు. ఎప్పుడైతే ప్రభు చెప్పిన ప్రకారంగా అనగా ఆజ్ఞ ప్రకారంగా మనం చేసామో ఆ ఆజ్ఞ వెంబడే ఆశీర్వాదము అనేది దాచబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు తెలుసు కదా, మనం విన్నాం కదా, బలులు అర్పించుట కంటే మాట వినుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే పిల్లరా మాట వినుట శ్రేష్టము అని లేఖనాలు మనం చదివి ఉన్నాం. కనుక దేవుడు వారికి ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞకు వీరు బద్ధులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక దేవుని సేవకునిగా నేనైనా, దేవుని పిల్లలుగా మీరైనా, మనము దేవుని కృపయందు ఆయన ఆజ్ఞకు లోబడవలసిన వారమునై ఉన్నాము. ఎవరైతే ఆయన ఆజ్ఞకు లోబడతారో దేవుడు ఎల్లప్పుడూ అందుబాటును చూస్తారే తప్ప అవైలబిలిటీని చూస్తారే తప్ప ఎలిజిబిలిటీని ఎప్పటికీ చూడరు. పిల్లరా, అలాగనే ఇప్పుడు అహరోను మరియు అతని కుమారులు దేవుడు విధించిన ఆ విధికి వారు లోబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక తరువాత వచనాన్ని, నాకు అట్టి ఆజ్ఞ కలిగినని భక్తుడు చెప్పారు. ఆ ప్రకారంగానే ఆజ్ఞ ప్రకారం వాళ్ళు చేశారట. ఆజ్ఞ చొప్పునే వాళ్ళు చేశారట. నా దేవుని పిల్లారా, ఈరోజు దేవుని యొక్క మహిమను మనం చూడాలన్నా, దేవుడు ఆజ్ఞాపించిన, దేవుడు చెయ్యబోవు కార్యాలను మనం గుర్తెరగాలన్నా, దేవుని నామంలో మన ఆత్మీయ జీవితమందు నిశ్చయంగా ఆయన మాటకు మనం లోబడే వారమునై ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు మనము లోబడతామో దేవుడు తన కృపను మనకు వెల్లడిపరుస్తారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఉదాహరణకు కానా అనబడిన ఊరిలో వివాహ విందు జరిగింది కదా. ప్రభు చెప్పారు వారికి ఏమని, రాతి బాణలను నీళ్లతో నింపండి అన్నారు. ఇక మారు మాట మాట్లాడలేదు వారు. ఆ ప్రభు మాట చొప్పునే వారు చేశారు. అప్పుడే కదా ఆ నీరు ద్రాక్షారసంగా మారింది. మరి ఉదయకాల వేళ మాటలు వించినప్పుడులారా, నీకు దేవుడు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా తన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినప్పుడు నీ ఆత్మీయ సాక్ష్యం ఏమైంది? ప్రభు చెప్పిన ప్రకారంగానే చేస్తున్నావా? లేకపోతే అబ్రహాము వలె చెప్పినదొకటి చెప్పనిదొకటి చేస్తున్నావా? అబ్రహాము గారు ఏం చేశారు? బలి అర్పణకు దేవుడు తీసుకురమ్మన్నారు, అంతే. ఈయన తీసుకొచ్చారు. ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్కి ఏం చేశాడు తెలుసా? ఆయన అక్కడ కొన్ని జంతువులను వధించి దేని కళేబరములో దానికి ఎదురుగా దాని తలను పెట్టారట. పక్షులను వధింపలేదని ఉంది. ఈలోపుగా ఆయన కొంచెం మగతొచ్చింది, పడుకున్నారు. కాకులు వచ్చి వాటి మీద వాలయ్యనుంది. పిల్లరా, అంటే దేవుడు చెప్పినదేంటి, ఆయన చేస్తున్నదేంటి? ప్రభు చెప్పిన ప్రకారంగా మనం చేసినప్పుడు ప్రభు యొక్క దీవెనను మనం స్వతంత్రించుకుంటాం. ప్రభువు చెప్పని దానిని మనం వెంబడించినప్పుడు దానిలో మనం ఆశీర్వాదాన్ని చూడలేం. 7 అనేది బైబిల్ గ్రంథంలో సంపూర్ణ సంఖ్య, కానీ అది బే సంఖ్య అయినప్పటికీ, సరి సంఖ్య కాకుండా బే సంఖ్య అయినప్పటికీ బైబిల్ నందు 7 అను సంఖ్య తరచుగా మనకు కనిపిస్తుంటుంది. 7 సంఘాలు, 7 నక్షత్రాలు, 7 దూతలు, 7 ముద్రలు,
7 బోరులు పిల్లరా, ఇలాగ ఎన్నో విషయాలు మనము బైబిల్ గ్రంథంలో 7 అనబడినవి ఎన్నో సూచనలుగా కనిపిస్తుంటాయి. కనుక ఇది ఆధ్యాత్మికంగా సంపూర్ణతను సూచిస్తుంది. అంటే ఈ యాజకులు దేవుని గుడారంలో సంపూర్ణతను పొందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. సంపూర్ణతను కలిగి జీవించాలనేదే దేవుని యొక్క ఉన్నతమైన కృప. ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞకు వారు లోబడిన వారై దేవుని సహాయం కొరకు 7 దినములు తమ్మును తామే ప్రతిష్ఠించుకున్నారు. మన ప్రభు అయినటువంటి యేసయ్య 40 దినములు ఆయన అరణ్యములోనికి లేక ఆ యొక్క అరణ్యములోనికి ఆత్మచేత త్రోసుకుని పోబడి తనను తానే ఆత్మకు అప్పగించుకున్నారు. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఒక గుడారములో యాజకత్వం చేయబోయే యాజకులు 7 దినములు తమ్మును తాము సంపూర్ణంగా ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నారు. మన ప్రభు అయిన యేసయ్య మన కొరకు ఆయన ప్రతిష్ఠించబడ్డారు, తనను తాను ప్రతిష్ఠించుకున్నారు. జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనము ఆయన విధిని గైకొనాలి, ఆయన చెప్పిన క్రమంలో నడవాలి. పేతురు తన తెలివిని బట్టి వలను వేసినప్పుడు ఫలితాన్ని చూడలేకపోయారు. దేవుని మాట చొప్పున చేసినప్పుడు రెట్టింపు కృపను పొందుకోగలిగారు. మరి జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనము కూడా ఉన్నతమైన కృప కొరకు మనల్ని మనం సిద్ధపరచుకొనుచు ప్రభు సహాయమును పొందుకొందుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని యేసునామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.